హాయ్, దిస్ ఇస్ కృష్ణ. సౌత్ ఇండియన్ ఫుడ్‌లో ఫేమస్ అని అంటే ఎవరికైనా బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్సే ఇష్టంగా తింటారు. లైక్ సాంబార్ ఇడ్లీ, దోస సాంబార్, లేదంటే వడ సాంబార్, పొంగల్ సాంబార్ ఇట్లాంటివి. సాంబార్ అనేదైతే కామన్. కానీ కొంచెం అది ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. అదే ప్రాసెస్ కొంచెం ఈజీగా చేస్తే లైక్ చిటిక వేసినంత ఈజీగా. సో, ఆ ప్రాసెస్‌ని కొంచెం షార్ట్‌కట్ చేయడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. అది ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం. చలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కుక్కర్‌లో ఆయిల్ పెట్టుకొని దానికి తాలింపు గింజలు యాడ్ చేసుకుందాం. తాలింపులో కావాల్సిన ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం శనగపప్పు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఎండుమిర్చి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి లైట్‌గా. తాలింపు కరెక్ట్‌గా వేస్తేనే కూరలు ఏవైనా మంచిగా అనిపిస్తాయి. సో, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సాంబార్‌కి కావాల్సిన పీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. లైక్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ములక్కాడ, క్యారెట్, సొరకాయ, టమాటో. కావాల్సిన వాళ్ళు మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి. బట్ కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యాప్సికమ్ మాత్రం యాడ్ చేయకండి. అవి కంప్లీట్‌గా సాంబార్ ఫ్లేవర్‌ని మార్చేస్తాయి. నేనిక్కడ ఎక్కువ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ముక్కలుగా తినటం అలవాటు సాంబారు. సో, మీకు కొంచెం ఎక్కువ, తక్కువ అది మీ ఫ్యామిలీకి ఎలా నచ్చుతదో అలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం. ఈ ముక్కలకి ఎంతైతే అవసరం అవుతుందో అంత మాత్రమే సాల్ట్ యాడ్ చేయండి. అది ఎందుకు అన్నది తర్వాత చెప్తాను. కొంచెం కరివేపాకు వేసుకొని ఇదన్నిటిని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. ఏంటా అంతా రొటీన్‌గానే ఉంది కదా! ఏముంది ఇందులో స్పెషల్ అని చెప్పేసి అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి వెయిట్ చేయండి. వస్తదది గూడా. ఇదిగోండి ఇలాగా ముక్కలు కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ మాత్రం పెట్టకండి. ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఇట్లాగా ముక్కలు మళ్ళీ ఇంకోసారిగా మన టమోటా పీసెస్ ఏవైతే ఉన్నాయో ముక్కలు అవి సాఫ్ట్‌గా అవ్వాలి. అలా అవ్వలేదు అనంటే గనక ఇంకొక 2 మినిట్స్ మాత్రం కుక్ చేసుకోండి, ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఘట్టంలోకి అడుగుపెడదాం. ఇలాగ మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది గదా! ఆ గ్లాస్‌తో 3 గ్లాసెస్ వాటర్. నాకైతే అంత రిక్వైర్‌మెంట్ ఉంది. నేను 3 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను. మీ రిక్వైర్‌మెంట్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నేను. ఇప్పుడే నేను యాడ్ చేయబోతున్నాను మ్యాజిక్ పౌడర్. ప్రీమిక్స్ సాంబార్ పౌడర్. 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను గదా! సో, 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ వేయాలన్నమాట. ముందు నాకు సాంబార్ ప్రిపేర్ చేయాలంటే కనీసం 30-45 మినిట్స్ పట్టేదండి. అదే ఈ ప్రాసెస్ అయితే హార్డ్‌లీ 10-15 మినిట్స్‌లో సాంబార్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అనిపించింది. దీంట్లో లాస్ట్‌గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అందరూ ఇష్టపడితే ఓకే. లేదంటే లేదు. స్కిప్ చేయొచ్చు ఈ పార్ట్ వరకు మాత్రం. నేనైతే వెయ్యమనే చెప్తానండి. ఎందుకంటే చాలా బావుంటది కొత్తిమీర దీంట్లో వేస్తే. అండ్ ఇంకా కాడలుంటే ఇంకా బావుంటది దాని స్మెల్ అయితే గనక. ట్రై చేసి చూడండి ఒకసారి. ఎప్పుడు యూజ్ చేయని వాళ్ళు గూడా ఒకసారి. మీకే నచ్చుతుంది. చూసారు గదా! ఇలా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకొని ఎగ్జాక్ట్‌లీ 1 విజిల్ అండి. అంతకు మించి రానియొద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకే ఒక్క విజిల్ రానివ్వండి చాలు. చాలా సింపుల్‌గా ఉంది గదండీ నేను చెప్పినట్టు. ఎక్కువ శ్రమ లేదు. ఎక్కువ గిన్నెలు లేవు. అలా అని టేస్ట్‌కేమన్నా కాంప్రమైజ్ అవుతున్నామా అనంటే అస్సలే లేదండి. ఎందుకంటే మీరు నార్మల్‌గా చేసేదానికన్నా ఇది ఇంకా స్పెషల్‌గా అనిపిస్తది. ముందు చెప్పాను గదా! గుర్తుపెట్టుకోండి ఉప్పు ఎందుకు కొంచెం వేసుకోమన్నాను అనని జెప్పేసి. చూసారా మనం ఇంకెక్కడ గూడా ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ, లేదంటే పప్పు, చింతపండు రసం, సాంబార్ ఏమి యాడ్ జేయలేదు. అన్నీ ఆ మ్యాజిక్ మసాలాలో ఉన్నాయన్నమాట. సింపుల్‌గా ఉందా లేదా అండి? సాంబార్ పెట్టడం రాని వాళ్ళు, మన బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగేంత ఈజీగా ఉంది. ఇలాగా ఇడ్లీలోకి కానీ, రైస్‌లోకి కానీ ఈ ప్రీమిక్స్ సాంబార్ పౌడర్ యూజ్ చేసుకొని సాంబార్ ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ సాంబార్ పౌడర్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. థాంక్ యూ సో